హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంతోష్ కుమార్ జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ గురుకులాలలో అనగా టీఎస్డబ్ల్యూఆర్ఎస్ అంటే సోషల్ వెల్ఫేర్, టీటీడబ్ల్యూఆర్ఎస్ అంటే ట్రైబల్ వెల్ఫేర్లో పార్ట్ టైం సబ్జెక్టు అసోసియేట్ ఇన్ సిఓఎస్ అందులో టీచింగ్ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నేను ఎప్పటికీ మీకు చెప్పేదే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా నా నెక్స్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక మనం చూద్దాం క్వాలిఫికేషన్ ఏమేమి ఇచ్చిళ్ళు, ఏ సబ్జెక్ట్లో వేకెన్సీస్ ఉన్నాయి, దాని ప్రాసెస్ ఎట్లా ఉంది, ఆన్లైన్లో ఎట్లా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ గురించి, మరి జాబ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని, ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మనం పూర్తిగా మీకు వివరిస్తా. చూడండి. తెలంగాణ సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ హైదరాబాద్ నుంచి వెళ్ళి వెబ్ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యడం జరిగింది. ఫ్రెండ్స్, దాని గురించి నేను పూర్తిగా వివరిస్తాను, మీరు వినండి. ద పార్ట్ టైమ్ సబ్జెక్ట్ అసోసియేట్ ఇన్ సిఓఈస్ ఆఫ్ టీఎస్డబ్ల్యూఆర్ఎస్ టీటీడబ్ల్యూఆర్ఎస్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ 21 and 22. It is the informed that the TSWRS and TSWRS societies have started creating the COEs College of Excellence of the providing the quality coaching for JEE Mains, Advanced, NEET and MCET into the మార్జినలైజర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే నీట్ కానీ, ఎంసెట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, జేఈ అడ్వాన్స్ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కోసం కోచింగ్ కోసమే అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ వాళ్ళు విడుదల జరిగింది. ఇక సబ్జెక్ట్ అసోసియేట్ రిక్వైర్మెంట్ ద క్రైటీరియా ఆఫ్ సిఓఈస్ క్యాండిడేట్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ విల్ బి గివెన్ ద ఆపర్చునిటీ. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది, మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. 1 monthకి 25,000 రూపీస్ శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి కూడా వీళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద 22 వేకెన్సీ పొజిషన్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కన్సిడర్ ప్రిన్సిపల్ ఆఫ్ టీటీడబ్ల్యూఆర్ఎస్, టీఎస్డబ్ల్యూఆర్ఎస్, సిఓఈసి, ఎస్ఓఈసి ఆర్ ఇన్ ఫాలోవర్స్. ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళు టోటల్ సబ్జెక్ట్ అసోసియేట్ వేకెన్సీస్ 22 ఇన్ బోత్ సొసైటీస్లో వాళ్ళు వేకెన్సీస్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇక చూద్దాం. సబ్జెక్టు మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 16 ఉన్నాయి. తర్వాత ఫిజికల్ సైన్స్ వచ్చేసరికి 20 ఉన్నాయి. కెమిస్ట్రీ వచ్చేసరికి ఏమో 24 ఉన్నాయి. తర్వాత బాటనీ వచ్చేసరికి ఏమో 23 ఉన్నాయి. జువాలజీ వచ్చేసరికి ఏమో 24 ఉన్నాయి. ఇక సివిక్స్ వచ్చేసరికి 1 ఉన్నది. ఎకనామిక్స్ వచ్చేసరికి 1 ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 22గా 110 ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక మెయిన్గా ఎలిజిబిలిటీ ఫర్ ద సబ్జెక్ట్ అసోసియేట్ ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చేయాలి అనేది కూడా మనం ప్రతి ఒక్క ఆప్షన్ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో ఎక్స్పీరియన్స్ అడిగిందా, నీట్కి కోచింగ్ కాబట్టి పేపర్ వాల్యుయేషన్ ఇంతకుముందు మీరు ఏమైనా చేసిన అనుభవం ఉన్నదా అంటే అడిగిలేమో చూద్దాం. ముందుగా క్యాండిడేట్ హ్యావ్ ద మాస్టర్ డిగ్రీ విత్ ద ఫస్ట్ క్లాస్ విత్ బీఎడ్. ఇక్కడ అడిగిన చూసిన పీజీ ఫస్ట్ క్లాస్ అంటే మినిమం 60% ఉండాలి, దాంతోపాటు బీఎడ్ కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత విత్ బీఎడ్ అన్నారు. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ టీచింగ్ జేఈ మెయిన్స్ కానీ, జేఈ అడ్వాన్స్ కానీ, నీట్ కానీ, ఎంసెట్ కానీ చూసిలా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ టీచింగ్ జేఈ మెయిన్స్కి మీరు కోచింగ్ ఇచ్చింది కానీ, అడ్వాన్స్ కానీ, నీట్కి కానీ అండ్ ఎంసెట్ కానీ మీరు కోచింగ్ ఇచ్చినట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడగడం అనేది జరిగింది. ఇఫ్ ఎనీ రిలేటెడ్ నంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ కోర్డ్ సీట్స్ జేఈ మెయిన్స్ కానీ, జేఈ అడ్వాన్స్డ్ కానీ, నీట్ కానీ, ఎంసెట్ కానీ అచీవ్మెంట్ అనేది ఎంతమంది మీ విద్యార్థులకు మీరు టీచింగ్ చేస్తే ఎంతమందికి సీట్స్ వచ్చింది అనేది కూడా వాళ్ళు అడగడం అనేది జరిగింది. దీంతోపాటు ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ జేఈ మెయిన్స్ కానీ, జేఈ అడ్వాన్స్ కానీ, నీట్ కానీ, ఎంసెట్ కానీ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఇన్ జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్, ఎంసెట్కు ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు అడగడం అనేది జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ అనేది మనం చూద్దాం. ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఇన్ కన్సిడర్డ్ సబ్జెక్టు అది ఓకే. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్క్లూజివ్ ఇన్ ఇంగ్లీషు, టెన్సివ్ ఐడియా అబౌట్ ద జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ, ఎంసెట్ కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్ను ఇన్ ఎనీ ఇన్నోవేషన్ న్యూ మెథడ్. ఇక అది మీకు కోచింగ్ కాబట్టి మీ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు అడగడం కూడా సెలెక్షన్ ప్రాసెస్ వెరీ డిఫరెంట్గా అడగడం అనేది జరిగింది. ఇక టోటల్ మార్క్స్ ఆఫ్ సెక్షన్ 100 మార్క్స్ సెలెక్షన్ టోటల్ మార్క్స్ ఆఫ్ సెలెక్షన్కి వచ్చేసరికి 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. 50 మార్క్స్ స్క్రీనింగ్ టెస్టు అండ్ 25 డెమో అండ్ 25 ఇంటర్వ్యూ. చూసిలా 100 మార్కులో 50 మార్కులేమో స్క్రీనింగ్ టెస్ట్ ఉంది, 25 ఏమో డెమో, 25 ఏమో ఇంటర్వ్యూకు అని వాళ్ళు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది.
ద క్యాండిడేట్ హ్యావ్ టు టేక్ ఇన్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ దేర్ మాస్టర్ డిగ్రీ మెయిన్ సబ్జెక్ట్. అంటే మిగతా 50 మార్కుల క్వశ్చన్ పేపర్ అనేది మీ మాస్టర్ డిగ్రీ అయితే మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్ అని ఇచ్చిల్లు కదా, దాని మీదనే 50 మార్కులకు ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్ హ్యావ్ టు టేక్ ఇన్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ దేర్ మాస్టర్ డిగ్రీ ఇన్ మెయిన్ సబ్జెక్ట్ అని చెప్పి దాని గురించే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అండ్ ద అప్లయింగ్ సబ్జెక్టు అసోసియేట్ హ్యావ్ బిన్ అటెండ్ ద రిటన్ టెస్ట్ ఆఫ్టర్ క్వాలిఫై ద టెస్ట్ దేర్ విల్ బి డెమో అండ్ ఇంటర్వ్యూ 1:3 రేషియో చూసిలా. తర్వాత క్వాలిఫై అయిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత డెమో కానీ ఇంటర్వ్యూ కానీ 1:3 రేషియోలో వాళ్ళు పిలుస్తారని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దేర్ విల్ బి నెగిటివ్ 1/4 మార్క్స్ ఇన్ ద ఎవ్రీ రాంగ్ క్వశ్చన్. 4 మార్కులకు ఒకటి అఫా అన్నట్టు రైట్ మార్క్ దేర్ ఇన్ రిటన్ టెస్ట్. ఈచ్ క్వశ్చన్ క్యారియర్ ద 1 మార్క్. 50 మార్కుల క్వశ్చన్కు 50 మార్కుల క్వశ్చన్ పేపర్కు 50 మార్కులు ఉంటాయి. 4 తప్పులకు ఒక కరెక్ట్ అయిన ఆన్సర్ అనేది పోతుంది అని చెప్పేసి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ద టైమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ 60 minutes 1 hour. ఎగ్జామ్ టైమింగ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది కూడా 60 నిమిషాలు, 1 గంట సేపు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ద సెలెక్షన్ క్యాండిడేట్ సర్వీస్ ఇన్ విల్ బి యూటిలైజ్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్ టేకన్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్. అది ఓకే. ఇక తో పాటు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. అవి కూడా చూద్దాం. మరి ఏంటి ఆ టర్మ్స్ అండ్ కండిషన్ వస్తే ద రైట్ ఆఫ్ ద అలొకేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ ద సొసైటీస్ TSWRS, TTWRS లైస్ విత్ ద సొసైటీస్ TWRS అండ్ TSWRS అని ఇచ్చిండు. ద సెలెక్షన్ ఫ్యాకల్టీ విల్ బి హ్యావ్ ద పర్ఫార్మ్ ఆల్ ద రెసిడెన్షియల్ ప్యాటర్న్ డ్యూటీస్ అసైన్ టు ద ప్రిన్సిపల్. ఓకే. ద సెలెక్షన్ క్యాండిడేట్ హ్యావ్ టు నో రైట్స్ టు క్లైమ్ ఎనీ లీగల్ రైట్స్ ఆఫ్ ద రెగ్యులైజేషన్. చూసిలా పార్ట్ టైం జాబ్ కాబట్టి ఇట్లా ముందే టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ద ప్రాపర్లీ టెంపరీ పోస్ట్ ఆఫ్ 3 months సబ్జెక్ట్ అసోసియేట్ పర్ఫార్మింగ్ విల్ బీ రిసీవ్డ్ బై ద ప్రిన్సిపల్ అండ్ అదర్ అకాడమిక్ ఆఫీసర్స్. 3 months కోచింగ్ ఇవ్వడం కోసం ఈ పార్ట్ టైం జాబ్స్ అనేది ఇచ్చినాం. మీకు ఎటువంటి రెగ్యులేషన్కు అథారిటీస్ ఏముండే, లీగల్ రైట్స్ ఏముండే అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ద రైట్స్ ఆఫ్ ద పొజిషన్ లైట్స్ విత్ ద సెక్రటరీ TSWRS, TTWRS పోనీ. ఇఫ్ ద క్యాండిడేట్ పర్ఫార్మింగ్ ఇన్ ద ఎదర్ అకాడమిక్ ఇయర్ ఆర్ పర్సనల్ నో సాటిస్ఫాక్షన్ దే విల్ బి టర్మినేటెడ్ ఎనీ టైమ్. చూసిలా మీ పర్ఫార్మెన్స్ మంచిగా లేకపోతే అవసరం లేదని చెప్పేసి అంటాను. ఉమెన్ ఫ్యాకల్టీ విల్ బి గివెన్ ద ప్రియారిటీ టు వర్క్ ఇన్ గర్ల్స్ COEs. అమ్మాయిల రెసిడెన్షియల్ కాలేజీలనే COEలనే ఇస్తామని చెప్పేసి కూడా ఇవ్వడం అనేది జరిగింది. అప్లై టు ద పోస్ట్ షెల్ బి ఎంటైర్ ద క్యాండిడేట్ ఇఫ్ ఎనీ క్లైమ్ టు రెస్పెక్ట్ టు సబ్జెక్ట్ టు అసోసియేట్. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయంలోకి వస్తే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ద 23/6/2021. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్ ద 23/6/2021. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ 1/7/2021. ఆన్లైన్ డేట్స్ విల్ బి 10/7/2021. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 18/7/2021. పోస్ట్ ఇన్ అలొకేషన్ వచ్చేసరికి 13/7/2021 అని చెప్పేసి చూడడం జరిగింది. ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 500 రూపాయలు ఉంటుందని చెప్పేసి కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇక అప్లై వచ్చేసరికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ హ్యావ్ ద అప్లై త్రూ ఆన్లైన్ TSWRS, TTWRSకు వాళ్ళ నోటిఫికేషన్ అయితే మన వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ కూడా మనకి కింద స్క్రోలింగ్ ఇక్కడ మీకు చెప్తా. www.tswris.in, www.tgtwgurukulam.telangana.gov.in అది ఇది నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా ఫ్రెండ్స్. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.